ఏకవీర సేవా ఫౌండేషన్ స్థాపించి జిల్లాలో హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేస్తూ మరోపక్క పేదలకు అపన్నహస్తం అందిస్తూ అనునిత్యం సేవా కార్యక్రమాలు చేస్తున్న పూజ్య ప్రతాప్ స్వామి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా స్థానిక ముల్లపూడి గ్రామంలో వెలిసిన పురాతనమైన ముత్యాలమ్మ ఆలయంలో ప్రతాప్ స్వామీజీ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి అమ్మవారిని శోభాయమానంగా అలంకరించారు. అక్కడికి విచ్చేసిన భక్తులు గ్రామస్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ప్రతాప్ స్వామీజీని ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వచ్చిన భక్తులకు అల్పాహారం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఓ పక్క ప్రజల్లో ఆధ్యాత్మిక జ్యోతులు వెలిగిస్తూ మరో పక్క సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తున్న ప్రతాప్ స్వామికి ముక్కోటి దేవతల ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముల్లపూడి గ్రామ సర్పంచ్ సురేష్ రెడ్డి, తిరుచానూరు గ్రామ సర్పంచ్ రామచంద్రారెడ్డి, ఏకవీర సేవా ఫౌండేషన్ సభ్యులు ప్రవీణ్ రెడ్డి, కుప్పిరెడ్డి గంగులరెడ్డి, వినోద్ రెడ్డి, దేవరాజులు, శివ, కేఎన్ రాజా, పొన్నాల జేజిరెడ్డి, రాజశేఖర్, సుబ్రహ్మణ్యం రెడ్డి, నాగేశ్వరరావు, మల్లారపు రవి తదితరులు పాల్గొన్నారు. ముత్యాలమ్మ తల్లికి ముత్యాలమ్మ తల్లికి ముత్యాలమ్మ తల్లికి ముత్యాలమ్మ తల్లికి ముత్యాలమ్మ తల్లికి ముత్యాలమ్మ తల్లికి జై ముత్యాలమ్మకి జై మా ముల్లపూడి గ్రామంలో ముత్యాలమ్మ గుడి కాడ మా ఏకవీర ఫౌండేషన్ ప్రతాప్ స్వామి గారు ఈడ శక్తివంతమైన గుడి అనేసి ఈడ వచ్చి పూజా కార్యక్రమంలో అన్నదానం చేసి మా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ఈ ముత్యాలమ్మ గుడిని డెవలప్ చేద్దామనేసి పేర్కొన్నారు. ఈ ముల్లపూడి గ్రామంలో ముత్యాలమ్మ అనే దేవత చాలా మహిమగలమైన దేవత. ఈ గ్రామానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతి ఒక్కరు మంచి జరుగుతుంది. ఈరోజు ఏకవీర సేవా ఫౌండేషన్ అధినేత ప్రతాప్ స్వామి గారి చేతుల మీదుగా ఈరోజు ఆయన జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు సందర్భంగా ప్రతి ఒక్కరికి అన్నదానం సేవా కార్యక్రమం చేస్తా ప్రతి ఒక్కరూ ఈ సేవా కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం. ముత్యాలమ్మ దేవస్థానం ముళ్ళపూడి గ్రామం అంటే ఇది మనకి తిరుచానూరుకి 1.5 కిలోమీటర సమీపంలో ఉంది. దాదాపుగా 500 సంవత్సరాల నాడు ఎప్పుడు ఈ గ్రామ శక్తులు దేవతలంతా గ్రామాన వెలిసి ఉన్నారు. అప్పటి నుంచి తరతరాల నుంచి కూడా ప్రజలు గ్రామ దేవతకు మొక్కులు తీర్చుకోవటం, జాతరలు చేయడం ఒక ఆనవాయితీ. కాబట్టి ఈరోజు పూజ్యశ్రీ ప్రతాప్ స్వామీజీ వారి జన్మదినోత్సవం సందర్భంగా ముత్యాలమ్మ వారికి అభిషేకం చేసి నైవేద్యం ఇచ్చి పూజలు చేసి ఈరోజు వారిని రాయలసీమ రంగస్థలి ఘనంగా సత్కరించుకుంది. ఈ ముత్యాలమ్మ ఈ పక్కనే ఉన్నటువంటి మడి కూడా వాళ్ళకి నీళ్లు పడకపోతే అమ్మవారిని కొలుచుకొని దండం పెట్టుకుంటే నీళ్లు పడ్డాయని చెప్పింది ఆ మహిళ. అందువల్ల గ్రామ ప్రజలందరినీ కూడా చల్లంగా చూడాలని గ్రామ ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా వేడుక చేస్తూ ఉంటారు ముత్యాలమ్మ.